న్యూబార్న్ బేబీ పేరెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఫస్ట్ టైం పేరెంట్స్ ఎస్పెషలీ కొన్ని మిస్టేక్స్ చేసేస్తూ ఉంటారు. అది వాళ్ళకి తెలియక చేస్తూ ఉంటారు. అలాంటివి కామన్గా చేసేవి ఏంటన్నది నేను ఇవాళ చెప్తాను. మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చుట్టుపక్కల, కానీ కొన్నిసార్లు అది జెన్యూన్ కాకపోవచ్చు, మిస్లీడింగ్గా కూడా ఉండొచ్చు. అండ్ ఇదివరకు రోజుల్లో చేసిన పద్ధతులు ఇప్పుడు సూట్ అవ్వకపోవచ్చు కూడా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, బేబీకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవడం. ఇప్పుడు మా హాస్పిటల్లో తీసుకుంటే నేను ఎక్కడెక్కడ క్రేడిల్స్ ఉంచను, ఎందుకంటే బేబీ స్కిన్ చాలా సాఫ్ట్గా జెంటిల్గా ఉంటుంది అండ్ బేబీ తాలూకా టెంపరేచర్ అనేది స్కిన్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు, అంటే మదర్ కానీ ఫాదర్ కానీ, బేబీకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇవ్వడం వల్ల బేబీ హార్ట్ రేట్, బ్రీదింగ్ అండ్ టెంపరేచర్ ఇవన్నీ చక్కగా రెగ్యులేట్ అవుతాయి. అండ్ మదర్ ఇలాగా బేబీతో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం వల్ల బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. బ్రెస్ట్ మిల్క్ చక్కగా ప్రొడ్యూస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అన్నది మెయింటైన్ చేయండి. ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ 1 hour ఆఫ్టర్ బర్త్ మీరు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ స్టార్ట్ చేయండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ కామన్ మిస్టేక్ ఏంటంటే, అంబికల్ కార్డ్ స్టంప్ ఉంటుంది కదా, దానికి ఎలా కేర్ తీసుకోవాలో కూడా చాలామందికి తెలియదు. సో ఇంట్లో ఏవైనా పౌడర్స్ కానీ లేకపోతే ఏవైనా లోషన్స్ కానీ అప్లై చేయడం వల్ల ఆ అంబికల్ స్టంప్ అన్నది ఇన్ఫెక్ట్ అవ్వడానికి రిస్క్ ఉంటుంది. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే, డైపర్స్ అన్నవి చాలా పై వరకు కవర్ చేసేస్తూ ఉంటారు వేసేసి, అంటే అంబిలికస్ కూడా కవర్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల అక్కడ మాయిశ్చర్ అది ఎక్కువ ఉండిపోవటం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఉంటుంది. సో అంబిలికల్ కార్డ్ బొడ్డుతాడు ఏరియా ఉంటుంది కదా, దాన్ని డ్రైగా ఉంచండి. ఓకే, దాని మీద ఏమీ అప్లై చేయకండి. మీ డాక్టర్స్ ఇచ్చిన పౌడర్స్ అవి అప్లై చేయండి, లోషన్ కానీ ఏమైనా డాక్టర్ సజెస్ట్ చేస్తే అప్లై చేయండి, కానీ ర్యాండమ్గా ఇంట్లో ఉన్నవి ఏవి అప్లై చేయకండి. అండ్ డైపర్ని అంబిలికల్ స్టంప్ కవర్ చేయకుండా కొంచెం కింద వరకు వేసుకుంటే కనుక అక్కడ ఎయిర్ సర్క్యులేషన్ ఫ్రీగా అవుతుంది అండ్ డ్రైగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. అంబిలికల్ స్టంప్ అన్నది ఒక 1 week to 10 days లోపల అది పడిపోతుంది. అది పడిపోయిన తర్వాత మీరు బేబీకి బాత్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వార్నింగ్ సైన్స్ ఏంటంటే, అంబిలికస్ దగ్గర రెడ్నెస్ ఉన్నా, లేదా చీమ్ కారుతున్నట్టు అనిపించినా, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఏమన్నా ఉన్నా వెంటనే మీరు మీ పిడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయండి. థర్డ్ మిస్టేక్ ఏంటంటే, కరెక్ట్ ఆయిల్ వాడకపోవటం బేబీ మసాజ్కి. బేబీస్కి మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదివరకు రోజుల్లో లాగా మరీ హార్ష్ మసాజెస్ కానీ అలాంటివి రికమెండ్ చేయట్లేదు ఇప్పుడు యాజ్ డాక్టర్స్ మేము. బట్ స్టిల్ మసాజింగ్ టైం అన్నది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మదర్ అండ్ బేబీ బాండింగ్. సో మసాజ్ చేయటం వల్ల, కరెక్ట్ ఆయిల్ యూస్ చేసి మసాజ్ చేయటం వల్ల బేబీ స్కిన్ చాలా జెంటిల్గా ఉంటుంది కదా, సో దానికి చక్కగా మాయిశ్చరైజ్ అవుతుంది అండ్ మజిల్ స్ట్రెంగ్త్నింగ్కి హెల్ప్ అవుతుంది. అలాగే బేబీ వార్మ్త్ మెయింటైన్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఈ ఆయిల్ యూస్ చేయడంలో చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే, బాగా థిక్గా ఉన్న కోకోనట్ ఆయిల్ కానీ, బాగా థిక్గా ఉన్న మస్టర్డ్ ఆయిల్ కానీ యూస్ చేయడం అన్నది. దిస్ ఈజ్ వన్ మిస్టేక్. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే, బేబీ ప్రైవేట్ పార్ట్స్లో కానీ, చెవుల్లో కానీ, ముక్కులో కానీ ఆయిల్ వేయాలనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. సో లైట్గా ఉండే ఆయిల్స్ యూస్ చేసుకోండి, అంటే మరి థిక్గా లేని ఆయిల్స్ యూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆయిల్ కొనేటట్టయితే ఈ పారాబెన్స్, థాలేట్స్ ఇలాంటి కెమికల్స్ లేని ఆయిల్ కొనుక్కొని యూజ్ చేయండి. అండ్ ఆల్సో మేబీ డెర్మటాలజికలీ టెస్టెడ్ అని కానీ, లేకపోతే సేఫ్టీ ఈజ్ ప్రూవెన్ ఇలాంటి లేబుల్స్ ఏమైనా ఉంటే కనుక అలాంటిది యూజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చాలా ఆయిల్స్ వైటమిన్ ఈ కూడా ఉన్న ఆయిల్స్ వస్తున్నాయి కదా, సో అది కూడా చాలా మంచిది. బేబీ స్కిన్ చక్కగా మాయిశ్చరైజ్ చేసి ఉంచడానికి అది హెల్ప్ అవుతుంది. సో చక్కగా మంచి ఆయిల్స్తో మసాజ్ చేయటం వల్ల బేబీకి రిలాక్సింగ్గా ఉంటుంది, చక్కగా నిద్రపోతారు అండ్ మజిల్ స్ట్రెంగ్త్కి కూడా హెల్ప్ అవుతుంది. సో చూజ్ ద రైట్ బేబీ ఆయిల్ ఫర్ మసాజెస్. అండ్ బయట వాళ్ళతో కాకుండా మదర్ కొంచెం బేబీకి జెంటిల్ మసాజ్ చేయటం వల్ల బాండింగ్ బాగుంటుంది. ఇది కూడా బ్రెస్ట్ మిల్క్ ఎన్హాన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే, న్యూబార్న్స్కి కామన్గా జాండీస్ వస్తూ ఉంటుంది. సో అది కరెక్ట్ టైంకి డిటెక్ట్ చేయకపోవటం అనేది వన్ ఆఫ్ ద డేంజరస్ మిస్టేక్స్ దట్ క్యాన్ హ్యాపెన్. ఎందుకంటే యూజువల్లీ ఇనిషియల్ ఫ్యూ డేస్లో చాలా వరకు బేబీస్కి జాండీస్ అనేది వస్తుంది. అది ఇన్ టైం డిటెక్ట్ చేసుకుని ట్రీట్ చేసుకుంటే కనుక అసలు కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవర్ బేబీస్. సో దీనికి ఏం చేయాలంటే, ఒకటి రెగ్యులర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల చక్కగా జాండీస్ రిస్క్ అనేది తగ్గుతుంది. అదర్వైజ్ ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి. మీ పిడియాట్రిషియన్స్ చక్కగా సజెస్ట్ చేస్తారు, Day 3 కానీ Day 4 కానీ సర్టన్ బ్లడ్ టెస్ట్ చేయండి అని సజెస్ట్ చేస్తారు. అది మిస్ అవ్వకుండా చేసుకోండి. అండ్ కొంచెం సన్లైట్లో పెట్టి బేబీ స్కిన్ ఎట్లా ఉంటుంది అనేది మీరు ఇలాగ ప్రెస్ చేసి తీస్తే కనుక తెలుస్తుంది మీకు. అలా మీరు బ్లాంచ్ చేసినప్పుడు గ్రీన్గా ఉంది అంటే కనుక జాండీస్ ఉందని అర్థం.
సో ఇమ్మీడియట్గా రీచ్ అవుట్ యువర్ పీడియాట్రిషియన్. ఇన్ టైమ్ దాన్ని ట్రీట్ చేసుకుంటే ఫోటోథెరపీ అది పెట్టుకొని చాలా చక్కగా రికవర్ అయిపోతారు, అసలు కాంప్లికేషన్స్ రావు. లాస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇంప్రాపర్ ఫీడింగ్ ప్రాక్టీసెస్. అంటే చాలామంది మదర్స్ ఏం చేస్తారంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు మేము కూర్చొని ఫీడ్ చేస్తే మాకు కింద కుట్లు నొప్పి వస్తున్నాయి, మేము ఫీడ్ చేయలేము అని చేయడం మానేస్తున్నారు. సిజేరియన్ మదర్స్ ఏమో కదిలితే పెయిన్ వస్తుంది, మేము ఇవాళ నేను లేవలేను, నేను రేపు ఫీడ్ చేస్తాను అంటున్నారు. సో కొంచెం ఎఫర్ట్ తీసుకొని ఇనిషియల్గా ఫీడ్ ఇవ్వాలి. మీరు ఎంత ఎర్లీగా ఫీడ్ ఇనిషియేట్ చేస్తే అంత చక్కగా బ్రెస్ట్ మిల్క్ అనేది ఫామ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ 1 hour ఆఫ్టర్ బర్త్లో మీరు బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి ట్రై చేయాలి బేబీకి. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీయే మీరు చక్కగా క్లాసెస్ తీసుకోండి. కరెక్ట్గా బేబీని హోల్డ్ చేసే పొజిషన్ ఏంటి, కరెక్ట్ లాచ్ చేసే పద్ధతి ఏంటి, హౌ టు టేక్ కేర్ ఆఫ్ అ న్యూ బోర్న్ బేబీ, ఇవన్నీ కూడా స్టే వెల్ ఇన్ఫార్మ్డ్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇలాంటి క్లాసెస్ ఒకవేళ అవైలబుల్గా ఉంటే తీసుకోండి. సో దట్ పక్కన వాళ్ళు వీళ్ళు చెప్పిందంతా విని కన్ఫ్యూజ్ అవ్వకుండా, మిస్లీడ్ అవ్వకుండా యూ విల్ హ్యావ్ క్లారిటీ కరెక్ట్గా మీరు ఎట్లా కేర్ తీసుకోవాలి మీ బేబీ గురించి అన్నది. అండ్ కరెక్ట్ లాచింగ్ పద్ధతి ఫాలో అవ్వండి. అదర్వైజ్ మీరు ఎక్కువసేపు ఫీడ్ ఇవ్వలేరు. జస్ట్ ఆ నిప్పులేరే కాకుండా ఏరియాలో అంతా కూడా బేబీ సక్ చేయాలి. సో కరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ ఏంటి, లాచింగ్ ఏంటి, ఎంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలి, వీటన్నింటి గురించి కూడా ముందే తెలుసుకోండి. అండ్ దట్ టు ఫ్రమ్ కరెక్ట్ ప్రొఫెషనల్. చుట్టుపక్కల వాళ్ళది గూగుల్లో చూసింది అట్లా కాకుండా ప్రాపర్ నాలెడ్జ్ ట్రై టు హ్యావ్ బిఫోర్ యూ డెలివర్ ద బేబీ. సో ఇవి కొన్ని కామన్ మిస్టేక్స్ కొత్త న్యూ పేరెంట్స్ చేసేది. సో ఐ హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్ టు యూ ఆల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.